నాగారం గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు మనం మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి నాగారం బాగోగులు ఎవరికి ఏ ఆపతి ఏ సంపత్తి ఏదైనా మంచైనా చెడైనా ముందుండి వాళ్లకు సేవ చేసినాం. అదేవిధంగా గ్రామంలో ఎన్ని సంక్షేమ పథకాలు కానీ ఎదురుండి అధికారులతో కొట్లాడి మన విలేజ్కి తీసుకొచ్చినాం. సీసీ రోడ్లు కానివ్వండి, మహిళా మండలి హుస్నాబాద్ మండలిలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 3 గ్రామ పంచాయతీలే, ఏది పోతారం, పందిల్లా, నాగారం. అంటే ఇంత చిన్న గ్రామం అయినా మనం మహిళా మండలి రూమ్ను మహిళల కోసం ఇంత పెద్దగా ఏ విలేజ్ లేకుండా మన విలేజ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఆయనకు ముందుండి మనం మా ఊరికి కావాలని అప్పుడు సతీష్ బాబు సమక్షంలో ఊరికి 5 లక్షలు ఇస్తే నేను మరీ రిక్వెస్ట్ చేసుకొని మంత్రి గారితో వాళ్ళ హరీష్ రావు అప్పుడు మాట్లాడి నేను 20 లక్షలు తీసుకురావడం జరిగింది. అన్ని విలేజ్లకు 5 లక్షలు అయితే నా విలేజ్కి 20 లక్షలు రావడం అది గొప్పతనం అని నేను అందరికీ చెప్పుకున్నాను. అదేవిధంగా వాటర్ ట్యాంక్ నిర్మించాను, అదేవిధంగా పల్లె ప్రకృతి నిర్మించాను, అదేవిధంగా డంపింగ్ యార్డ్ నిర్మించాను, నర్సరీ నిర్మించాను. ఇంట్లో చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమం గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాలీ కానివ్వండి, ఇవన్నీ మనం మన హయాంలోనే తీసుకెళ్తడం జరిగింది. అందుకే ఈ విధంగా మళ్ళీ నేను ముందుండి చేస్తానని మీ అందరికీ ప్రతీక్ష చేస్తున్నా. మళ్ళీ మనం చేయేది ఇప్పుడు నాకు నా విలేజ్కి ఇప్పుడు ఇంపార్టెంట్ అక్కడ ఏంటి అంటే వాటర్ ప్లాంట్ తక్షణమే దాన్ని నేను చేసుకొని అందరికీ మంచినీరు తాగిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనం ఇంకోటి చెప్పేది ఏంటంటే మనకు పోతారం రోడ్లోని మన రాజరాజరి కుంట దగ్గర బతుకమ్మ ఆడడానికి ఎప్పుడు కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దానికి అక్కడికి వెళ్ళి శ్మశాన వాటికకు సీసీ రోడ్ చేయించుకుంటూ బతుకమ్మకు గ్రాటు వేయించుకొని ఆడ మెట్లు తయారు చేసి చెట్లకు పోవడానికి మెట్లు తయారు చేయాలని అది కూడా నేను అధికారులతో మాట్లాడి అది కూడా నేను చేయిస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూసినాం పోతారం నాగారం ఎట్లుండే రోడ్డు ఇవాళ ఎట్లుంది, అది మన పనితనం. దాని మీద మీరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ పింఛన్స్ ఎంతో మందికి నేను పింఛన్స్ ఇప్పించిన అధికారులతో కొట్లాడి. అదేవిధంగా ఇప్పుడు నేను సర్పంచ్ కాకముందు కూడా అప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఇల్లు లేని వానికి ఇల్లు కట్టించినాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా అప్పుడు సర్పంచ్ ప్రియాలో ఇందిరమ్మ ఇల్లు కట్టించినాను. ఎంతో ఇప్పుడు వాళ్ళు అధికారులు ఇచ్చేదానికన్నా మనం అధికారులతో మాట్లాడి ఎక్కువ తీసుకొచ్చడం జరిగింది. ఈ అభివృద్ధిలో తోడ్పడండి, నేను చేస్తా. గుర్తు ఓటేసి నన్ను అఖండ మేయర్తో గెలిపించాలని కోరుతున్నాను.